బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మారారా అంటే అబ్బే అదేమీ లేదనే మాటలు వినిపిస్తున్నాయి. వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలైన సారుతో మాత్రం ఒకంత మార్పు కూడా కనిపించట్లేదట. అధికారంలో ఉండగా ప్రగతి భవన్లో సమీక్షలు, ఓడిపోవడంతో ఫామ్ హౌస్లో మీటింగ్స్ మారింది వేదిక మాత్రమేనని, సారులో ఈ సమంతా కూడా మార్పు రాలేదని మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల్లో తిరగాల్సిన కేసీఆర్ వరుసగా వ్యవసాయ క్షేత్రంలో సమీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వ హామీలు ఎండగట్టాల్సింది పోయేవాళ్ళు పోండి, కొత్త వారిని తయారు చేస్తామంటున్నారు. కానీ కారు మాత్రం బయట పెట్టేది లేదంటున్నారు సారు. ఓటమి తర్వాతనైనా కేసీఆర్లో కనిపించని మార్పు. ప్రజల్లోకి రావాలంటే ఆలోచిస్తున్న కారు బాస్. అధికారంలో ఉండగా ప్రగతి భవన్లో సమీక్షలు, ఓడిపోవడంతో ఫామ్ హౌస్లో మీటింగ్స్. కేసీఆర్ వేదికనే మార్చారని టాక్. రాజకీయ నాయకుడంటే ప్రజల మధ్య ఉండాలి. కానీ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఫామ్ హౌస్ను విడిచిపెట్టడం లేదు. అక్కడే ఉంటూ పార్టీ నేతలు, కార్యకర్తలను, ప్రజలను తన వద్దకే రప్పించుకుని రోజు పాఠాలు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడి ఎవరూ వెళ్ళొద్దని, అందరూ కష్టపడి పనిచేస్తే మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన వారందరూ ద్రోహిలే, పోయి దొంగల ముఠాలో చేరుతున్నారని కేసీఆర్ చెప్తున్నారు. అంటే తనను నమ్ముకొని పార్టీలో ఉన్నంతకాలం మంచివాళ్లే, కానీ బయటకు వెళితేనే దొంగలని చెప్తున్నారు కేసీఆర్. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లలో ఏనాడు ఇలా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రజలతో కూర్చుని మాట్లాడిందే లేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వారందరి అవసరం, ప్రాధాన్యత తెలిసి వచ్చినట్లుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో మరోసారి ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్ ప్రజల మధ్యకు వెళ్లకుండా వారినే తమ ఫామ్ హౌస్కి పిలిపించుకుని పాఠాలు చెబుతుండడం గమనిస్తే ఆయనలో దొరతనం ఇంకా అలానే ఉందని అర్థమవుతుంది. పైగా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి తాను కారకుడు కాదని, కేసీఆర్ అందరినీ నమ్మించే ప్రయత్నంలో ప్రజలే మోసపోయారని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేసీఆర్ ఎంతగా నచ్చ చెబుతున్నప్పటికీ నెలకు ఒకరిద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతూనే ఉన్నారు. ఈ 15 రోజుల్లోనే 2 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్, కాల యాదయ్య పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 39 నుంచి 31కి పడిపోగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 65 నుంచి 72కు పెరిగింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం నుంచి క్రమంగా బయటపడుతుంది. కూల్చేద్దామనుకున్న కేసీఆర్ పార్టీ ఖాళీ అయిపోతుంది. కారు ఖాళీ అవుతున్నా కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్కి జనాలను రప్పించుకొని గుణాత్మకమైన మార్పు వస్తుందని పాఠాలు చెబుతూనే ఉన్నారు. కానీ ముందు ఆయనలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఎవరూ చెప్పడం లేదు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు మనకే వస్తాయని చెప్తున్నప్పుడు ఆయన ఆలోచన, ధోరణి రెండూ సరికావని వైసీపీ నేతలు ఎవరూ ధైర్యం చేసి చెప్పకపోవడం వల్లనే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఆ ఫలితాలు చూసినప్పుడు జగన్కు హిమాలయాలకు వెళ్ళిపోవాలంత విరక్తి కలిగిందట. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎవరూ కేసీఆర్కు ఎదురు చెప్పడం లేదు. కనుక కేసీఆర్ కూడా ఏదో ఒక రోజున జగన్తో కలిసి హిమాలయాలకు వెళ్ళిపోక తప్పదేమో. చూడాలి మరి కారు బాస్ ఇకనైనా ప్రజల్లోకి వస్తారా, అలాగే ప్రజలనే తన వద్దకు రప్పించుకుంటారా?